ఉద్యోగుల అంశంపై కేబినెట్లో చర్చిస్తాం. జేఏసీ నేతలతో భేటీలో మంత్రులు. సార్ 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. సిపిఎస్ను రద్దు చేయాలి. పీఆర్సీ ఇవ్వాలి ఉంది. రూపాయలు 11,000 కోట్లు పెండింగ్ బిల్లులున్నాయి. హెల్త్ కార్డులు ఇవ్వలేదు. ప్రభుత్వం చెప్పే తీపి కబురు కోసం రాష్ట్రంలోని 13 లక్షల ఉద్యోగులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈ మీటింగ్లోనే శుభవార్త చెప్పండి అంటూ జేఏసీ నేత ఒకరు మంత్రివర్గ ఉపసంఘాన్ని కోరారు. స్పందించిన మంత్రులు మేం మీటింగ్ పెట్టడం, మిమ్మల్ని చర్చలకు పిలవడమే తీపి కబురు అనడంతో ఉద్యోగ సంఘాల నేతలు ఉసురుమన్నారు. జేఏసీ నేతలతో సబ్ కమిటీ భేటీ. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నియమించిన కేబినెట్ సబ్ కమిటీ బుధవారం సచివాలయంలో ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో భేటీ అయింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు డి. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, 3 మెన్ కమిటీ సభ్యులు నవీన్ మిట్టల్, కృష్ణభాస్కర్, లోకేష్ కుమార్ ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. గతంలోని 57 డిమాండ్లతో పాటు మొత్తం 212 సమస్యలను ప్రభుత్వం ముందుంచారు. అయితే సమస్యలు, డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వం నిర్దిష్ట హామీ ఇవ్వలేదు. కేబినెట్లో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని మాత్రమే కమిటీ హామీనిచ్చింది. ఉద్యోగుల వయోపరిమితి పెంపును జేఏసీ నేతలు కొందరు సమావేశంలో తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలిసింది. వయోపరిమితి పెంపుతో తాత్కాలిక ఉపశమనం తప్ప శాశ్వత పరిష్కారం దొరకదని, ఈ ప్రతిపాదనను ఊహించుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాల నేతల విస్మయం. ఉద్యోగ సంఘాలతో భేటీ ముగిసిన తర్వాత పలువురు జేఏసీ నేతలు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిపై బహిరంగంగానే విస్మయం వ్యక్తం చేశారు. రమ్మన్నదేమో మధ్యాహ్నం 3 గంటలకు, సమావేశం ప్రారంభమైందేమో 4 గంటల 30 నిమిషాలకు. మేం గంటన్నర పాటు వేచి చూడాల్సి వచ్చింది అని ఓ నేత వాపోయారు.